మటన్ మసాలా కర్రీ. ఇది వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్గా చేస్తారు. మా వదిన చేసిందనమాట ఇది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా తరిగి వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంతసేపు ఆయిల్లో ఈ విధంగా వేగిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇందులోకి మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఒకసారి ఈ విధంగా గెంటితో కలపండి. అలాగే ఇందులోకి 2 టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలన్నీ కూడా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మరొక 2 టమాటాలు ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా గరిటెతో కలపండి. రుచికి తగినంత ఉప్పు, అలాగే కారము 2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్లు గరం మసాలా. ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా తిప్పి ఒక సరిపడా నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం తీసుకున్న మటన్ కూడా వేసుకోవాలి. శుభ్రంగా కడిగి 1.5 కేజీ మటన్ ఒక 10-15 నిమిషాల వరకు బాగా ఉడికించండి. వాటర్ అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్లు ధనియాల పొడిని వేసుకోండి. ఇందులోకి కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. తర్వాత ఇందులో దీనికి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 8-10 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.